హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో తీసి కూడా 4 మంత్స్ పైనే అవుతుంది. కానీ పోస్ట్ చేయడమే మర్చిపోయాను. 4 మంత్స్ బ్యాక్ మేము గంగమ్మకు ప్రసాదంగా ఇలా రవ్వ లడ్లు చేసుకెళ్ళాము. రవ్వ లడ్లు పర్ఫెక్ట్‌గా టేస్టీగా రావాలంటే ముందుగా నెయ్యిలో రవ్వలో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు రవ్వ కలర్ చేంజ్ అవ్వకుండా లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ పూర్తిగా ఫ్రై చేయకుండా లడ్డు చేశారంటే లడ్డు తినేటప్పుడు పంటి కింద అంటుకుంటూ ఉంటుంది. మన ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ అంటే పావు కిలో రవ్వ వేసి రవ్వ లడ్లు చేశారంటే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నంత మీడియం సైజ్ రవ్వ లడ్లు 20 వరకు వస్తాయి. మీరు ఇంట్లో రవ్వ లడ్లు పండక్కి చేసినా లేదా గుడిలో ప్రసాదంలా పంచాలనుకున్నా 1 కేజీ ఉప్మా రవ్వకి 80 వరకు రవ్వ లడ్లు చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో రవ్వ లడ్లు టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఫుల్ అండ్ రెసిపీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇదే షార్ట్ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేయండి. ఒక్కసారి ప్రాసెస్ తెలుసుకున్నారంటే ఎన్ని రవ్వ లడ్లునైనా మీరే ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా చేసేస్తారు. మీరు చేసే లడ్డు సైజ్ని బట్టి లడ్డూస్ కౌంట్ పెరగచ్చు తగ్గచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.